బావ చాలా మంచోడు, దేవుడు లాంటి వ్యక్తి. ఆయన నీ భర్త కావడం నీ అదృష్టం అక్క. ఆయనే కాదు, ఇంట్లో అందరూ మంచివాళ్లే. నా కర్మ కొద్దీ నా మెళ్ళో తాళి కట్టినవాడు తప్ప. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నీకు దేవుడు మంచి కుటుంబాన్నిచ్చాడు, మంచి భర్తనిచ్చాడు. ఈ మనుషులకి, ఈ ఇంటికి దూరం కావాలని మాత్రం చూడొద్దు. అయినా ఇలాంటివి చేసేసి ఒక్కరోజు తప్పించుకుంటావు, 2 రోజులు తప్పించుకుంటావు. ప్రతిరోజు కుదరదక్క. మంచి వాళ్ళని బాధ పెడితే పైనుండి చూస్తున్న అన్నయ్య కూడా క్షమించడక్క. తర్వాత నీ ఇష్టం. చిరంజీవి బావ మీద కోపంతో నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దక్కా. నువ్వు అనుకుంటున్నట్టుగా చిన్న బావ చెడ్డవాడు కాదు. ఈ మధ్య బాగా గమనిస్తున్నాను. అసలు నువ్వేంటే ప్రతిదానికి ఆ చిరంజీవిని బాగా వెనకేసుకొస్తున్నావు? అన్నయ్యని చంపిన వాడి మీద కోపం, పగ ఉండాలి కానీ ఈ అభిమానమేంటి, ఈ ప్రేమేంటి? జరిగింది మర్చిపోయావా? అన్నయ్యని మనకు దూరం చేసింది ఆ రాక్షసుడే అని మర్చిపోయావా? ఒక్కోసారి మన కళ్ళే మనకు అబద్ధాలు చెప్తాయంటారు. నా కళ్ళు తెరుచుకున్నాయి కాబట్టే బావ గొప్పతనం తెలిసింది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా చిన్న బావ చాలా మంచోడు. అనవసరంగా తనేదో తప్పు చేశాడని తన మీద లేనిపోని కోపం పెంచుకొని తనని శిక్షిస్తున్నాననుకుని నిన్ను నువ్వు శిక్షించుకోవద్దక్కా. అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. చిన్న బావ చాలా మంచోడు, ఇంట్లో అందరికంటే మంచోడు. అపార్థం చేసుకోవడం కాదు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించక్కా. అక్క అంటున్నట్టు వర్ష ఎందుకిలా మారిపోయింది? అన్నయ్యని చంపాడని తెలిసిన అతన్ని ఎందుకు సమర్థిస్తుంది? అతను ఏ తప్పు చేయలేదు అని ఎందుకంటుంది? ఒకప్పుడు చిరంజీవిని అసహించుకున్న తని ఇప్పుడు ఇంతలాగా అభిమానిస్తుందంటే వర్షకి ఏదో తెలుసు. తనని ఇంత గట్టిగా సమర్థించే అంతగా తనకేం తెలుసో ఇంత సడన్గా ఇలా ఎలా మారిపోయిందో తెలుసుకోవాలి. ఓ బాబా, కాఫీ ఎత్తకరాపో. నేను నీకు కాఫీ తీసుకురావాలా? ఎలా కనిపిస్తున్నారా నీకు? పని మనిషిలా కనిపిస్తున్నానా? పెండ్లం మాదిరిగా అగిపిస్తా ఉండవు. మొగుడికి కాఫీ తెచ్చిస్తే తప్పే ఉండదు. ఇలా అడ్డదారులు తాళి కట్టేస్తే మొగుడవ్వరు. ఇప్పుడేమంటావు? కాఫీ ఇస్తావా లేదా? కావాలంటే తెచ్చుకో, నాకు అవసరం లేదు. పెండ్లి చేసుకుంటే పొద్దున్నే పెండ్లం కాఫీ ఇస్తుంది, కొసరి అన్నం పెడతాదని ఏమేమో చెప్తారు. నువ్వు ఉండవు, కాఫీ ఇవ్వడానికి కూడా కాళ్ళు పట్టించుకునే మాదిరి అనిపిస్తూ ఉండవు. సరే, కాళ్ళు పట్టుకో, కాఫీ తెచ్చిస్తాను. ఏంది? నీ కాళ్ళు నేను పట్టుకోవాలనా? ఎందుకు? నన్ను అడగకుండా నా మెళ్ళో తాళి కట్టావు కదా. ఇదిగో మెట్రో, చాలా ఎక్స్ట్రాలు పోతా ఉండవుగా. రేకోటర్గా ఎక్కువ చేసావంటే మర్యాదగా ఉండదు. పాపా, ఎవరో ఫోన్ చేస్తా ఉంటారు చూడు. రే, నాకు పనులు చెప్తావేంట్రా నువ్వు? ఫోన్ తీసి ఎవరబ్బా అని అడిగేదానికి అంత బాధపడతా ఉండవు. ఎవరనేది కనుక్కో పాపా, కట్ అయిపోతుంది, కనుక్కో. హలో, ఎవరు? ఏంటి లేడీస్ వాయిస్ వినిపిస్తుంది? వాడి ఫోను ఇంకెవరికైనా ఇచ్చాడా? వాడి భార్యేమో. వాడితో పనవనప్పుడు కదా ఇంట్లో వాళ్ళ దాకా పోవాలి. హలో, ఎవరు మాట్లాడేది?
కట్ చేశారు. ఎవరు చేసినారు పాప? పాప పాప అనుకో, చిరాకు వస్తుంది. మీటర్ అనిపించుకోవడం అలవాటు అయిపోయి ఉండదు కదా. ఏయ్, ఇంకోసారి మీటర్ అన్నావంటే మర్యాదగా ఉండే చెప్తున్నాను. ఇదిగో మళ్ళీ వాడే చేస్తున్నాడు, తీసుకో. ఈడు ఫోన్ చేస్తా ఉన్నాడేంది? రేయ్, ఏమిరా మళ్ళా ఎందుకు ఫోన్ చేస్తా ఉండవు? ఇంకో తూరి ఫోన్ చేసినావంటే మర్యాదగా ఉండదురా అని వార్నింగ్ ఇచ్చినానా లేదా నీకు? వార్నింగ్ ఇవ్వాల్సింది నేను, భయపడాల్సింది నువ్వు. ఎందుకంటే నీ జుట్టు నా చేతిలో ఉంది కాబట్టి. రేయ్, యాడుండవరా నువ్వు? చెప్పు, ఇప్పుడే వస్తుండా. మీ ఇంటి బయటే ఉన్నా. నువ్వు బయటికి రాకపోతే నేనే లోపలికి వచ్చేస్తా. తన్నించుకోవడానికి ఇల్లు అంతా ఎత్తుక్కుంటా రావాలన్నారా నువ్వు? అడ్రస్ చెప్తే నేనే వచ్చి తన్నే చూస్తుంది కదా. తంతే భయపడతానని నువ్వు అనుకున్నావు. నువ్వు కొట్టిన ప్రతి దెబ్బకి బదులు తీర్చుకోవడానికి నేనొచ్చాను. మర్యాదగా బయటకొస్తావా లేదంటే నన్నే లోపలికి రమ్మంటావా? రేయ్, ఏం మాట్లాడుతూ ఉండవురా నువ్వు? ఇంట్లోకి చేంజ్ చేస్తావురా నువ్వు? అందుకే పద్ధతిగా బయటికి రమ్మంటున్నాను. సరే, ఆడే ఉండు నువ్వు, నేను వస్తా ఉండా. మళ్ళీ ఏ ధైర్యంతో వచ్చుండవరా? రావద్దని చెప్పున్నాను కదా. చూడు చిరంజీవి, నీ జుట్టు నా చేతిలో ఉంది. నాకు నువ్వు ఉపయోగపడాలి కానీ భయపెట్టాలని చూడకు. ఇట్లనే నేను రావడం, ఫోన్ చేయడం, నువ్వు రావడం, కోప్పడ్డం ఇవన్నీ వద్దు. చివరిగా ఒక ఫైనల్ సెటిల్మెంట్ చేసుకుందాం. నా మొహాన 10 లక్షలు కొట్టేశావనుకో, జీవితంలో నీ మొహం చూడను. 10 లక్షలు కావాలనా? ట్రై, నువ్వింతకు ముందు కూడా ఇట్నే చెప్పినావు, కానీ మళ్ళా వస్తానే ఉండవు కదరా. రాన్ అంటూనే ఇట్టా వచ్చి ఎన్ని లక్షలు లాగుదాం అనుకుంటా ఉండవరా? పైసా కూడా ఇచ్చేది లేదు. మర్యాదగా ఎండించిపో. నా ఆఖరి నిర్ణయం చెప్పాను, మరి నీ నిర్ణయం ఇదేనా? ఆఖరి నిర్ణయం లేదు, తొక్కలేదు. మర్యాదగా నుంచి వెళ్ళకపోయినావు అనుకో, ఇదే నీకు ఆఖరి రోజు అవుతుంది. ఇది మాత్రం క్లారిటీ ఇస్తా ఉన్నాను. పోరా నుంచి. వెళ్తాను, అలాగే వెళ్తాను. కాకపోతే బయటికి కాదు, మీ ఇంట్లోకి. రైట్. ఏం ఎక్స్ట్రా చేస్తా ఉండవు? అడుగు లోపల పెడితే నరుకుతా. ఏమనుకుంటున్నావు నా గురించి?